హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇక్కడ 2 అరటికాయలు తీసుకున్నానండి. వీటిని అరటికాయ బజ్జీలు చేసుకుందాము. ముందుగా ఇవి 2 కడిగేసి తీసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్లా ఇవి కట్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఇలా పైన కొంచెం ఇలా తీసేసుకోవాలి. ఓన్లీ నార అంతా తీసేసుకుంటే సరిపోతుంది. మరీ బాగా చెక్కుకోవద్దు, కొంచెం ఇలా తీసేసుకోవాలి. ఓన్లీ ఈ నార ఉంటుంది కదా, అదంతా కూడా పొయ్యేలా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయలని కట్ చేసుకుందాము. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి పొడవుగా వస్తాయి, అలాగే పెద్దగా కూడా వస్తాయి. ఇలా సన్నంగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మందం ఉండేలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా, ఎందుకంటే ఇలా నల్లగా అయిపోతుంటాయి కాబట్టి ఇలా నీళ్ళలో వేసేసుకోవాలి. మనం అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అరటికాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పిండి తీసుకున్నాము. నేను 1.5 కప్పుల వరకు పిండి తీసుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇందులో తగినంతగా ఉప్పు, నేను ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, ఉప్పు కారం మన రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులో కొంచెం వంట సోడా వేస్తున్నాను. ఇలా కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేడి నూనె వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా వేయడం వల్ల సోడా కూడా అవసరం ఉండదు, అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. ఇదంతా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. కొన్నిగా వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండిని కలిపేసుకున్నాం కదా, మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఒక వేలు పెడితే ఇలా మన చేతికి ఎంత అంటుకుంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. అరటికాయ కూడా ఇదే విధంగా పట్టుకుంటుంది. కరెక్ట్ బ్యాటర్ ఇది. ఇప్పుడు ఇందులో కొంచెం నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఇష్టం లేదనుకుంటే కూడా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇలా ఒక్కొక్క మనం కట్ చేసుకున్న అరటికాయని తీసుకొని ఇందులో ముంచేసుకోవాలి. ఇలా ముంచేసుకొని ఈ విధంగా అనుకొని ఆయిల్లో వేసుకోవాలి. మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ తిప్పేసుకుందాము.
ఇలాగే రెండు సైడ్లు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, మనకు రెండు సైడ్లో కూడా ఇలా బ్రౌన్ కలర్గా చాలా బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ కొంచెం చిన్నగా చేసేసుకొని వీటిని తీసుకోవాలి. స్టార్టింగ్లో మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి, తర్వాత కొంచెం వేగాక హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ అయితే వచ్చాయి కదా. ఇలా వచ్చినప్పుడు తీసేసుకోవాలి. మనము ఎంత పిండి తీసుకున్నామో, ఎన్ని అరటికాయలు తీసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, మన అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇలా పొడుగా చేసుకోవచ్చు, అలాగే ఇలా కొంచెం రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఏ విధంగానైనా చేసుకోవచ్చు, మన ఇష్టము. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి రుచిగా, అలాగే త్వరగా కూడా అయిపోతాయి ఈ రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.